నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన జగన్ గురూజీ. మరి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం చక్కటి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు మనందరికీ అందిస్తూ ఉంటారు కదా గురూజీ. ఈ రోజు కూడా మరి మనందరి కోసం చక్కటి సూత్రాలని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, అయితే ఆడవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్న ముఖ్యమైన సిచ్యువేషన్స్ ఏంటంటే ఋతుక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్స్ అందిస్తున్నారు. ఇందులో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మరి 4 ఫ్లవర్స్ అని క్రితం వీడియోలో చెప్పారు కదా, ఒక ఫ్లవర్ చెప్పేశారు. మరి ఇంకా సెకండ్ ఫ్లవర్ ఏంటి గురించి? చాలా ముఖ్యం. చాలా మందికి తెలియదు, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ ఊర్లోనే ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సనాతన భారతీయ ఆయుర్వేదాల్లో ఉత్తరాది వాళ్ళు ముఖ్యంగా ఈ ఫ్లవర్ని బాగా వాడతారు. మన దక్షిణాది వాళ్ళు ఆ ఫ్లవర్ తీసి పడేస్తారు. దాన్ని ఏమంటారంటే గోంగూర పువ్వు. గోంగూర పువ్వు చాలా మంది తెలియదు. గోంగూర తింటే ప్రాబ్లం అంటారు. అది మన యొక్క నానుడిలో మాటల వరవడిలో వచ్చిన మాటేమో కానీ గోంగూర అసలుకి స్త్రీలకే కాదు, పురుషులకే కాదు, పిల్లలకే కాదు, పెద్దలకే కాదు, విపరీతమైనటువంటి నరాల బలానికి, ఐరన్కి మంచిది. ఐరన్ ఈజ్ ప్రొటైన్డ్ విత్ ఆర్బీసీ. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ని, ఐరన్ని ఇట్లా బాండేజ్ అయి ఉంటుంది. అది జరగాతేనే మన శరీరం బలంగా ఉంటుంది. అటువంటి పుష్కలమైన ఐరన్ ఉన్నటువంటిది గోంగూర. ఇది మంచిది స్త్రీలకి. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీతో ఎంట్రుకలు రాలిపోతున్న స్త్రీలు ఇది తినటం ఉత్తమం. రెండవదండి, గోంగూర పువ్వుతో ఉత్తరాది వాళ్ళు స్త్రీలు పీరియడ్స్ అవగానే అసలు మెచ్యూర్ అయింది అంటే అమ్మాయికి, అంటే మహారాష్ట్ర, గుజరాత్ అటుపక్క వాళ్ళు ఆ గోంగూర పువ్వులు దాచిపెట్టి అమ్ముతారు షాపుల్లో. వాటిని తెచ్చి ఆ ఫ్లవర్ రెబ్బల్ని నీళ్ళలో వేసి కషాయం చేసి తప్పుతారమ్మ మెచ్యూర్ అయిన వెంటనే. ఇప్పటికీ చెబుతున్నా, పెయిన్ కానీ, ఋతువులు సరిగ్గా జరగకపోయినా కానీ, ఓవరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పీసీఓడీలు ఉన్నా కానీ, ముఖ్యంగా సిస్ట్లు ఉన్న ఆడవాళ్ళు ఈ గోంగూర పువ్వు యొక్క కషాయంలో కొద్దిపాటి పసుపు కలిపి తాగితే ఉత్తమం. అదే ఏజ్ గ్రూప్, ఏ గ్రూప్ వాళ్ళైనా. చేసే విధానం మనం ఒకసారి చూద్దాం, వాళ్ళు పొరపాటు పడకుండా ఉంటాయి. ఒక్క గోంగూర పువ్వుకి చాలా రెబ్బలుగా వస్తాయి. అటువంటి రెబ్బలు ఒక స్పూను పాత్రగా తీసుకొని 100 ml వాటర్లో వేసి బాగా మరిగించి వడకట్టి పసుపు కలిపి, తేనె కావంటే తేనె, నిమ్మరసం కంటే నిమ్మరసం కలుపుకొని తాగగలిగితే ముఖ్యంగా గర్భసంచిలో అనగా ఓవరీస్లో వచ్చే ఎండోమెంటర్ లేయర్స్, పీసీఓడీలు, సిస్ట్లు మీద విపరీతమైనటువంటి ప్రభావం చూసి శుద్ధి చేస్తుంది. ఇక 2 ఋతు సమస్యలు ఏదున్నా సరే స్త్రీలు ఈ గోంగూర పువ్వు పచ్చడి తినమనే, పచ్చి పూల పచ్చడి జిగురుగా ఉంటుంది. కాకపోతే అందుకే గులాబీ రంగులో వచ్చిన గోంగూర పువ్వులను ఉంటాయి. అవి పొలాల్లో ఎండిపోయినాక గోంగూర ఇత్తనాలుగా తీసుకొచ్చి వాడతారు. ఆ ఫ్లవర్స్ కానీ, లేదు పచ్చిగా ఉన్నప్పుడు మొగ్గలుగా వచ్చిన గోంగూర పువ్వులను కానీ కషాయంగా కానీ, పచ్చడిగా కానీ, కూరగా కానీ వాళ్ళు తాగగలిగితే అద్భుతమైన దివ్యమైన కేశ సౌందర్యానికి ఉపయోగపడుతుంది ఆ కషాయం. అది పచ్చడి కానీ, లేదా గర్భసంచి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అందులో ప్రధానంగా ఋతుక్రమాన్ని నియంత్రించి, నిర్దేశించి, నియంత్రణ చేసి సమన్వయపరిచే శక్తి ఉన్న, దమ్ము ఉన్న పువ్వు గోంగూర పువ్వు. పల్లెటూరులో ఉన్నారు చాలామంది ఆడవాళ్ళు, నా మీద ఏమాత్రం మీకు అభిమానం ఉన్న పోగు చేసి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు తెచ్చివ్వండి, నేను ఎదురు చూస్తూ ఉంటా. మేము హైదరాబాద్లో గోంగూర పువ్వులు పోగు చేయలేము, కొనుక్కోవాలి. మీ పొలాల్లో మీరు గోంగూర పువ్వులు తినరు, పడేస్తారు. ఒక్కసారి పోగు చేయండి. హైదరాబాద్లో చాలా సూపర్ మార్కెట్స్లో ఈ గోంగూర పువ్వులు 100 grams 50 grams ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ చాలామంది గర్భసంచి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మాలాంటి వాళ్ళము ఆయుర్వేద వైద్యులు ఇవి చెబుతున్నారు. మీకేమైందమ్మా, పల్లెటూరులో ఉన్నారు, మీ పొలాల్లో ఉన్నాయి, మీరు హాయిగా తినచ్చు. దీంతో పాటు ఇంకోటి చెప్పాలా మీకు, అదే గోంగూర పువ్వు మరియు ఆకులు కలిపి ఒక పప్పు కానీ ఏదైనా చేసుకొని, సామలు అని ఉంటాయి మిల్లెట్స్లో. సామలు అంటే గర్భసంచి సమస్యలకు పరిష్కారాన్ని, లోతైన సమస్యలకు కూడా చూయించగలిగే మిల్లెట్స్లో ది1 అంటే బెస్ట్ ప్లేస్లో ది బెస్ట్ ఏంటంటే సామలు. సామలను బాగా ఉడికించి అంత అన్నం పెట్టుకొని గోంగూర పువ్వులు మరియు గోంగూర ఆకు
పొట్టు పెసరపప్పు వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు నెయ్యి కలిపినటువంటి తాలింపు వేసి ఆ గోంగూర పప్పు ఈ సామల అన్నం తింటే గర్భసంచి సమస్యలు వస్తే మా ఇంటికి వచ్చి అడగమనండి. అంత అద్భుతమైనటువంటి భోజన ప్రసాదం. ఎంతలా సఫర్ అవుతున్నారంటే అందుకే ఆడవాళ్ళు వారానికి ఒక్కరోజు సామన్నం చేసుకొని గోంగూర పువ్వు లేదా గోంగూర పచ్చడి లేదా గోంగూర కూర చేసుకొని చక్కగా తినమనండి. ఒక దివ్యమైన స్త్రీకి సంబంధించిన సౌందర్యంలో కేశాలకి, యోని యొక్క దృఢత్వానికి, గర్భసంచి సమస్యలకి, వ్యక్తిగతమైన కొన్ని సమస్యలు ఉంటాయి స్త్రీలకి, వాటన్నిటిని పరిష్కరించే దమ్మున్నటువంటి ఒక పువ్వు గోంగూర పువ్వు. ఇంకోటి ఉంది తల్లి, కొంతమంది లేడీస్కి యూటరస్ ఇన్ఫెక్షన్, యోని మార్గంలో ఇన్ఫెక్షన్ చెప్పుకోలేరు. నన్ను అడుగుతున్నారు ఇవాళ మన వీడియో చూసి, స్వామి అవన్నీ చెబుతున్నారు, దీనికి కూడా ఒకటి చెప్పు స్వామి అంటే నేను అన్నా, అమ్మ మీకు ఒక్కళ్ళకి చెబితే మీకు ఉపయోగపడుతుంది, వీడియోలో చెబితే అందరికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నా. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నా, చక్కగా మీరు ఒక 1/2 స్పూను ధనియాలు, 2 గోంగూర పువ్వుల యొక్క స్పూన్లు రెబ్బలు అంటే ఓ 2 స్పూన్లు లేదా అన్ని వేసి 100 ml వాటర్లో వేసి బాగా మరిగించండి. అద్భుతంగా పనిచేస్తుంది తల్లి. దాన్ని కషాయంగా తాగండి. ఇంకోటి మీ ఊర్లో ఉంది, అసలుకి మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనగానే ఈ సీజన్లో బయటపడుతుందండి. ఎక్కువ బయట మూత్రానికి పోయినప్పుడు మనం శుద్ధి చేయకుండా పోసుకోకపోతే వస్తుంది, పోసుకున్న మార్గం యొక్క శుద్ధి లేకపోతే వస్తుంది. మూడవది రకరకాల ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీకు కలిసినప్పుడు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. వీటన్నిటికీ ఇంకొక మార్గం చూద్దామా, ఆడవాళ్ళు జాగ్రత్తగానండి, మీరు అవి చెప్పుకోలేరు. డాక్టర్ దగ్గర పోయి చూస్తే హైయెస్ట్ యాంటీబయాటిక్ ఇస్తారు, రోజు క్లీనింగ్ అంటారు, చాలా గొడవ ఉంటుంది దానికి. సింపుల్ గోక్షురాది అంటారు, అంటే పల్లేరు కాయలు. పల్లెటూరులో తెలుసమ్మా, వాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుంటే పొలం గట్ల మీద గుచ్చుకుంటుంటాయి. నేను పల్లెటూరు అని, అందుకే నాకు తెలుసు. అది నాకు ఆ ఊర్లో ఉండగా తెలియలే. మా గ్రామం సాతులూరు, గుంటూరు జిల్లా. అప్పుడు తెలియదు, నాకు తెలియలేదు. ఇవాళ హైదరాబాద్ వచ్చి నేను అవన్నీ స్టడీ చేసుకొని 30 ఏళ్ల నుంచి అనుభవాన్ని పెంచుకొని క్లాసులు అప్లై చేస్తుంటే నాకు నా ఊర్లో నేను చూసిన వాటి విలువ నాకు చాలా తెలుస్తుంది ఇవాళ. అందుకే ఈ గోక్షురాది గుగ్గులు అంటారా ఈ ఆయుర్వేదంలో, దీన్ని మన ఊర్లో పల్లెటూరులో పల్లేరు కాయలు అంటారు. అలాంటి పల్లేరు కాయలు 4-5 గింజలు తీసుకోండి, 4-5 కాయలు బాగా కడగండి, కొద్దిసేపు బాండీలో ఇట్లా అనండి, దంచండి. 4 గోంగూర ఆకులు తీసుకోండి లేదా గోంగూర పువ్వు తీసుకోండి, 2 కలిపి కషాయం చేసి తాగండమ్మా. వితిన్ 48 అవర్స్లో మీ ఇన్ఫెక్షన్ క్యూరింగ్ తగ్గుదల మొదలవుతుంది. మంట, దురద, పుండు లేదా చీము మొత్తం మాయమైపోతాయి. ఈ 2 పాటించండి తల్లి. గోంగూర పువ్వుని వదలొద్దు, ఉచితంగా వస్తుంది. పల్లేరుకాయలు ఊరికే నేలలో కలిసిపోతున్నాయి, ఊరికే వస్తాయి. బట్ గురువుల మాటలు, జ్ఞానం ఊరికే రాలేదమ్మా. మా జీవితం 30 ఏళ్ళు పనంగా పెడితే వచ్చింది తల్లి. కావున చులకనగా సింపుల్గా దొరుకుతుంది కాదని తక్కువ చేసి చూడొద్దండి. ఈ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సూచనలు, ఈ యొక్క సమస్యలను చెప్పి, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మన సుమన్ టీవీ ద్వారా ఎప్పుడు ఎలా కలవాలి ఏంటి అనే మార్గాలు వాళ్ళు చెబుతారు. అలా వచ్చి కలవండి, కౌన్సిలింగ్కి రండి, తరగతుల్లో జాయిన్ అవ్వండి. ఇంటిల్లపాదికి ఎన్ని రోగాలకు నేను ఎన్ని చెప్పగలను, ఎన్ని చేయగలను అన్ని చేస్తాను తల్లి. మీలో ఒకటిగా మీ జగన్ గురూజీ. మీ అందరికీ శుభ ఆశీస్సులు, ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ సెలవు. జై గురుదేవ్. చాలా చాలా సంతోషం గురువు గారు. నిజంగా అంటే 2 పువ్వు అద్భుతంగా ఉంది, చాలా రకాల సమస్యలకి అది పరిష్కారం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. ఎస్, చాలా మంది మొహాట పడతాం, సిగ్గుపడతాం, చెప్పుకోలేం, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. సో అలాంటి మనకున్నటువంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాన్ని జగన్ గురూజీ అందించారు కదా. మరి జగన్ గురూజీ ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.